బీజేపీ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉన్నారు. ఇద్దరు రెండు ఒకటే అని. అంటే అలాంటి సంకేతాలు కూడా విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఆ రెండు పార్టీలు పొత్తుకి వెళ్తాయంటారా నెక్స్ట్ ఎలక్షన్స్కి? మరి బీజేపీ లీడర్లు అంటున్నారు మేము పెట్టుకోమని, కేటీఆర్ గారు అంటున్నారు ముచ్చటే లేదు మేము పెట్టుకోమని. కానీ 100% ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళిద్దరు పెట్టుకుంటారు పొత్తు, 100% పెట్టుకుంటారు. పెట్టుకోకుంటే ఇద్దరికి కష్టమే. ఇక్కడ కాంగ్రెస్ అంత స్ట్రెంత్ ఉందంటారా? అంటే రెండు పార్టీలు అంతకుముందు ఏంది టీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ కూడా వచ్చింది. టీఆర్ఎస్ రీప్లేస్ చేసింది బీజేపీ, ఎంపీ. మనం ఈ రోజు ఎంపీలను చూసుకుందాము. టీఆర్ఎస్ ఎక్కడ వచ్చిందండి? ఓన్లీ సిటీలో వచ్చింది ఎమ్మెల్యేలు. ఎంపీలు టోటల్ కాంగ్రెస్ 8 వస్తే బీజేపీ 8 వచ్చింది. కానీ టీఆర్ఎస్ ఒకటి కూడా రాలేదు. అంటే సిటీలో ఎట్లా వచ్చింది? సిటీలో మైనార్టీ ఆ రోజు టీఆర్ఎస్ ఏమంటున్నారు, ఈ రోజు మైనార్టీ ఎవరేమంటున్నారు, కాంగ్రెస్ ఏమంటుంది. సో రేపు ఎలక్షన్లలో టీఆర్ఎస్ సిటీలో రావు. హైదరాబాద్ సిటీ ఆర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో ఈసారి చాలా కష్టం. టీఆర్ఎస్ రావు, మైనార్టీస్ కాంగ్రెస్ పోయినారు. కాబట్టి బీజేపీతో పోయినప్పుడే బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ కలిసి ఫైట్ చేసినప్పుడే కాంగ్రెస్ కు ఫైట్ ఇస్తుందని నా ఉద్దేశం. సన్నబియ్యంకి మంచి పేరు వచ్చినట్టుంది కాంగ్రెస్. సన్నబియ్యానికి చాలా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ఒకటి నెంబర్ 1 అందరూ సన్నబియ్యం కావాలంటారు కదా. అంటే ఈరోజు ఏదైతే ప్రజా పంపిణీలో బియ్యం ఏదైతే ఇస్తుండ్రో, ఇంతకుముందు దాన్ని ఏం చేసేది, దాన్ని బయటికి వేరే దానికి బ్లాక్ మార్కెట్లో అమ్మేటోళ్ళు. ఈరోజు ఇచ్చిన బియ్యాన్ని ప్రతి ఒక్కరు తింటుండ్రు. వాళ్ళకంటే ఒక బీదవానికి ఏముంది, బియ్యం అనేది 100% ఉంది, ఫుడ్ ఉంది. ఫుడ్ కావాల్సింది కూరగాయలకు వేరే దానికి కావాలి. కాబట్టి సన్న బియ్యం అనేది రియల్గా కాంగ్రెస్కు దాన్ని కాంగ్రెస్ ముందు తీసుకుపోయింది. ప్లస్ పాయింట్లో ఉన్నది సన్న బియ్యం.